రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు రోజుకొకరు చొప్పున పదే పదే చనిపోవడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతిపక్షాలతో పాటు విద్యార్థి నేతలు కూడా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్లనైతే చాలా వరకు విద్యార్థులు నష్టపోతున్నా కూడా రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు కూడా ఎలాంటి క్రమశిక్షణ చర్యలు కానీ ఉన్నటువంటి అధికారుల మీద కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా చూస్తారు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల మరణాలను? మీ బీఆర్ఎస్ తరపున మీరు ఎట్లా చూస్తారు? మా ప్రభుత్వం, మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు నిజంగా కూడా గురుకులాలను బాగు చేయడం కోసం గురుకులాల్లో ఉన్నటువంటి నాణ్యమైన భోజనాన్ని కల్పించి వారికి శిక్షణ ఇచ్చి ఎవరెస్ట్ శిఖరాలను ఇచ్చి రికార్డు సృష్టించు. ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోనేమో హాస్టల్లో భోజనాలు సరిగ్గా లేక హాస్పిటల్ బెడ్ల మీద చనిపోతూ ఉన్నారు. ఈరోజు మనం రెండు ఉదాహరణలతో మనం చూస్తున్నాం. కేసీఆర్ ప్రభుత్వంలో ఏమో ఎవరెస్ట్ శిఖరాలకి అగ్రగామిగా నిలిచి రికార్డు సృష్టించారు. ఈరోజు కేసీఆర్ ప్రభుత్వంలో బెడ్లెక్కి పాపం చనిపోతూ ఉన్నారు. అంటే ఎవరి ప్రభుత్వంలో ఎట్లా ఉందో ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. కాబట్టి విద్యార్థులకు కానీ హాస్టళ్ళకు కానీ గురుకుల పాఠశాలకు కానీ ప్రభుత్వంలో ఇప్పటికీ మంత్రి లేడండి. అసలుకు ఇప్పటికీ మంత్రి లేడు. ఒక మంత్రి లేకుండా, విద్యాశాఖ మంత్రి లేకుండా, ఒక హాస్టళ్లను సంజాయి చేసే మంత్రి లేకుండా పరిపాలన నడుస్తుందనంటే దాన్ని మనం ఏ విధంగా చూడొచ్చో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి నేనేమంటున్నా అంటే ఖచ్చితంగా రేపు రాబోయే రోజులలో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రాబోతూ ఉంది. మళ్ళీ గురుకుల విద్యాలయం కానీ, గురుకుల హాస్టళ్లను కానీ, గురుకుల విద్యార్థులను కానీ మళ్ళీ కాపాడుకునేది కేసీఆర్ ప్రభుత్వమే, టీఆర్ఎస్ఏ బీఆర్ఎస్ విద్యాలయం చేస్తుంది. అంటే గురుకుల కళాశాలలో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఏదైతే వసతి గృహాల్లో ఫుడ్ నాణ్యతగా ఉండట్లేదు, దాంట్లో పురుగులు వస్తున్నాయి, ఫుడ్ పాయిజన్ కూడా అవుతుందని విద్యార్థులు చెప్తుంటే, మరోపక్క ప్రభుత్వం కావచ్చు, మంత్రులు కావచ్చు, స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన కూడా ఇక్కడ ఫుడ్ పాయిజన్ ఏం కాలేదు, బయట చిరుతిండ్లు తినడం వల్లనే విద్యార్థులు ఈ అవస్థలు పాలవుతున్నారని చెప్తున్న పరిస్థితి. దాని మీద మీరు ఎట్లా చూస్తారు? మేమేమంటున్నాం అంటే అలాంటి సంఘటన జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ సతీష్ గారు ఉన్నారు. సతీష్ గారే స్వయంగా వెళ్ళి 1,50,000 రూపాయలు తక్షణ సహాయం కింద ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? అదేవిధంగా వాళ్ళకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తానని ఎందుకు చెప్పిండు? అదేవిధంగా వాళ్ళకు ఇంట్లో ఉద్యోగం ఇస్తానని ఎందుకు చెప్పిండు? ఒకవేళ ఫుడ్ పాయిజన్ అయి బయట ఫుడ్ తిని చనిపోతే వాళ్ళు బాధ్యులు కాదు కదా, వాళ్ళే బాధ్యులు. కాబట్టి మేము ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం, ఆ ఇంట్లో ఉద్యోగం ఇస్తాం, వాళ్ళకు కావాల్సినటువంటి ఫెసిలిటీ కల్పిస్తాం, తక్షణ సహాయం కింద 1,50,000 రూపాయలు ఆ ఎమ్మెల్సీ గారు స్వయంగా ప్రకటించాడు. అంటే వాళ్ళు చేసిన పాపానికి వాళ్ళు ప్రాయచితం కోసం చేస్తున్నది తప్పించి ఇది వాళ్ళు బయట పుట్టి తిన్నది కాదు. అక్కడ కాదండి, నెక్స్ట్ డే మళ్ళీ వెంటనే వేరే హాస్టల్ దగ్గర పోయింది. రేపు 7th నుంచి వెళ్ళి మా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురుకుల పాఠశాల విజిటింగ్ పెట్టుకున్నారు మా విద్యార్థి నాయకులు అందరూ కలిసి. దానికి ఒక కమిటీ చేసిన మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, వారి ఆధ్వర్యంలో, ఆ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి గురుకుల పాఠశాలను సందర్శించి అక్కడ ఉన్నటువంటి లోపాలను ఎత్తి ఆ ప్రభుత్వానికి చూయించే క్రమంలోనే మొత్తం పనిచేస్తుంది మాదంతా. ఓకే, మొత్తానికైతే ఏదైతే హాస్టల్ సంబంధించిన విద్యార్థులకు కరెక్ట్ వాళ్ళకు ఏదైతే స్టైఫండ్స్ కావచ్చు, వాళ్ళకి ఇచ్చేటువంటి ఏదైతే ఉంటాయో డబ్బులు ఉంటాయో అవి సకాలం ఇవ్వకనే ఏదైతే కాంట్రాక్టర్లు ఉన్నారో నిర్లక్ష్యంగా వివరిస్తున్నారని విద్యార్థులు చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది చాలా తప్పండి. ఇందాక మా మిత్రులు చెప్పినట్టు ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను కాదు, విద్యార్థులను, అటు నిరుద్యోగులను, అటు యువతను పూర్తిగా మోసం చేసి అధికారంలోకి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి 420 హామీలు, 6 గ్యారంటీలలో ఒక్కటి కూడా అమలు కాలేదు. అందులో ముఖ్యంగా విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నదో, అదైతే డిగ్రీ పాస్ అయిన ప్రతి అమ్మాయికి స్కూటీ ఇప్పిస్తున్నారు. స్కూటీ కాదు కదా, కనీసం దాన్ని ఏమంటారు, బస్ పాస్ కూడా వాళ్ళు కనీసం కూడా ఫ్రీ ఇవ్వట్లేదు. విద్యార్థులు చాలా కాలేజీలలో ఫీజు రియంబర్స్మెంట్ లేక కళాశాలలు విద్యార్థులను ఒత్తిడి తెస్తే, విద్యార్థులు తల్లిదండ్రులను ఒత్తిడి తెస్తే మొత్తం తీవ్రంగా పిల్లలు సూసైడ్ చేసుకుంటూ చనిపోతూ ఉన్నారు. రోజు మనం పేపర్లో, టీవీలో చూస్తూ ఉన్నాం. ఇందాక మా మిత్రులు చెప్పినట్టు రెసిడెన్షియల్ స్కూల్ విషయానికి వస్తే ఇంకా దరిద్రంగా తయారైంది. ఎందుకంటే గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గతంలో గురుకుల విద్యార్థులను ఎంత అద్భుతంగా తీర్చిదిద్దండి. ఒక్కొక్క విద్యార్థి చాలా కాలేజీలలో ఇప్పుడు కొత్తగా ఇంటిగ్రేటెడ్ కనిపెడుతున్నారు. ఇప్పుడు కొత్తగా ఇంటిగ్రేటెడ్ ఇనిషియేటివ్స్ కాదు, గతంలో మేమున్నప్పుడే ప్రతి స్కూలు అమ్మాయిలు చాలామంది విద్యార్థులు, అబ్బాయిలు ఎంబీబీఎస్ సీట్లు కొట్టిరు, ఐఐటీలు కొట్టిరు, ఢిల్లీ యూనివర్సిటీలో జేఎన్యూలో చదువుతున్నటువంటి విద్యార్థులను తయారు చేసినటువంటి ఘనత మా ముఖ్యమంత్రిది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేసినంటే కనీసం ఒక్క విద్యార్థులకు ఏం చేసినా చెప్పండి, నట్టెట్ట విద్యార్థులను, యువతను ముంచి వాళ్ళకు లేనిపోని హామీలు ఇచ్చి అధికారులకు వచ్చి ఇప్పుడు మాకు గుండు సున్నా చూపించింది మాకు. ఓకే, మొత్తానికైతే గురుకులకు సంబంధించి అంతకంటే బెటర్గా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తీసుకొచ్చి దాన్ని శంకుస్థాపన కూడా చేస్తాను రేవంత్ రెడ్డి చెప్పారు. ఎట్లా చూస్తారు ఆ విషయంలో? అవి కొన్ని నియోజకవర్గాలకే శంకుస్థాపన చేసిండు, కానీ వాటికి మొదటి వరకే
అక్కడి వరకే ఆపేసే పరిస్థితి కూడా ఉన్నది. వాళ్ళ దగ్గర బడ్జెట్ లేదని కానీ, నిరుద్యోగులను తొక్కడం, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తున్న విషయంలో కానీ, ఏ విషయంలో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫెయిల్ అయిందనేది ఇది వాస్తవం, ప్రజలు గ్రహిస్తారు. అన్ని రంగాల్లో, వ్యవసాయ రంగం కానీ, విద్యారంగం కానీ, పారిశ్రామిక రంగం కానీ, ఏ రంగంలో కూడా అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఒక 10 సంవత్సరాలు వెనక్కి నెట్టింది అంటే ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. గతంలో కేసీఆర్ గారు 2014 తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత గురుకుల వ్యవస్థ, గురుకుల కేజీ టు పీజీ ఉచిత విద్యలో భాగంగా గురుకుల వ్యవస్థను తీసుకొచ్చి సన్న బియ్యంతో మంచి మంచి ఫుడ్, ఆర్గానిక్ ఫుడ్, మటన్, చికెన్, గుడ్లతో పౌష్టికాహారంతో పెట్టి వాళ్ళు పేద విద్యార్థులు, బడుగు బలైన సంబంధించిన విద్యార్థులు ఉంటారు, వీళ్ళు మంచిగా ఉండాలి, రేపు ఉన్నత స్థాయికి ఎదగాలి, ఐఏఎస్లు కావాలి, ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కే స్థాయికి పోవాలి అనే మంచి ఉద్దేశంతో గురుకుల విద్యను తీసుకొచ్చి మంచిగా సామాన్యమైన వ్యక్తులకు కూడా ఒక మంచి స్థాయిలోకి తీసుకొచ్చి ఎంబీబీఎస్ గురుకులాలో ఉన్నటువంటి విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు కొడుతున్నారు అంటే ఈరోజు కేసీఆర్ గారే కారణం. అలాంటి పరిస్థితి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో 48 మంది గురుకుల విద్యార్థులు చనిపోయారు అంటే ఎంత దౌర్భాగ్యం. దీనిలో భాగంగా రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. అదేవిధంగా ఒక్కొక్కరి కుటుంబానికి 50 లక్షలు ఇవ్వాలని చెప్పి విద్యార్థి విభాగం తరఫున డిమాండ్ చేస్తున్నాం. దీంట్లో భాగంగా కేటీఆర్ గారు చాలా సీరియస్గా నిన్న కేటీఆర్ గారు మాకు విద్యార్థి విభాగానికి పూర్తి స్థాయిలో ఒక 10 రోజులు గురుకులాల సందర్శన కార్యక్రమాన్ని పెట్టిండు. మేము త్వరలో అది కూడా దిగ్విజయంగా చేసి మొత్తం రేపు అసెంబ్లీ సమావేశాల్లో గురుకుల వ్యవస్థ పైన ఎట్లా ఉన్నది, దీన్ని ఎంత దౌర్భాగ్యంగా చేసి నాశనం చేస్తుండో రేవంత్ రెడ్డిని ఎండగట్టే పరిస్థితి మా బీఆర్ఎస్ పార్టీ తరఫున చేస్తారు. ఎందుకు పదే పదే ఏదైతే విద్యార్థులు చనిపోవడం కానీ, ఫుడ్ పాయిజనింగ్ లేకపోతే పాము కాట్లు గురవుతున్నారు, అసలు రీజన్ ఏమై ఉండొచ్చు? అంటే ప్రభుత్వ విఫలం అనుకోవచ్చు, అక్కడ ఉన్నటువంటి అధికారుల విఫలం అనుకోవచ్చు. 100% ప్రభుత్వ విఫలము. దాంట్లో అధికారులకు వాళ్ళకి సౌకర్యాలు కల్పిస్తే ఆ సౌకర్యాలను మెరుగుపరుచుకుంటూ విద్యా వ్యవస్థను విద్యార్థులకు మంచి ఫుడ్ పెట్టి పాము కాటుతో ఒకరు చనిపోవడం, పాయిజన్తో ఒకరు చనిపోవడం, ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి నువ్వు ఎందుకు చేస్తున్నావు? అసలు రేవంత్ రెడ్డి నువ్వు ఒక నిరుద్యోగులపైన, శివాలపైన ప్యాలాలు ఏరుకున్నట్టు ఓట్లు తల్లుకోగానే మర్చిపోతావా? బడుగు బలైన వర్గాలు చదువుకునే విద్యా వ్యవస్థను నాశనం చేయాలని ఎట్లా అనుకుంటావు? కానీ రాబోయే దీనికి సందర్భంగానే మేము చాలా సీరియస్గా, విద్యార్థి విభాగం మాత్రం చాలా సీరియస్గా పనిచేస్తుంది. గురుకులాల్లో మాత్రం పౌష్టికాహారం ఇప్పటి నుండైనా మంచిగా పెట్టి వాళ్ళకు చాలా వసతులు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అంతమంది విద్యార్థులు పిట్టలు రాలిపోతుంటే ప్రభుత్వం చిప్స్ ప్యాకెట్లు తినడం వల్ల, తినుబండరాలు తినడం వల్లనే ఇట్లా పరిస్థితులు వచ్చినాయని చెప్తున్నారు. తప్పించుకోవడానికి చెప్పే మాట తప్ప విద్యార్థులను, అక్కడ ఉన్న పేద వర్గాలను అవమానించడం తప్ప వేరే ఉద్దేశం లేదు.